రైతు బిడ్డ మనసు వెన్నపూస లాంటిదని మరోసారి రుజువైంది. ఇక రైతు బిడ్డ అమర్ కోసం ఒకటి చేశాడు. అదేంటి అంటే ఈరోజు అమర్ వాళ్ళ పెళ్లి రోజు శుభాకాంక్షల సందర్భంగా వెంటనే మన పల్లవి ప్రశాంత్ కిచెన్లోకి వెళ్ళి అమర్ కోసం అలాగే తేజు కోసం పాయసం రెడీ చేసి హౌస్ మేట్స్ అందరికీ కూడా పెట్టాడు. ఈలోగా అమర్ వచ్చి ఎందుకురా పాయసం చేస్తున్నావంటే, అదేంటన్నా ఈరోజు నా అన్న వదిలిన పెళ్లి రోజు, అందులోని మొదటి పెళ్లి రోజు, మరి నీ కోసం పాయసం చెయ్యొద్దా అంటూ నోరుటిని తీపి చేశాడు. అయితే అమర్, అరే నిన్ను చాలాసార్లు కించపరిచి మాట్లాడాను కదరా, అయినా సరే నువ్వెందుకురా నా మీద ప్రేమ చూపిస్తావు అనగానే, అదేంటన్నా ఆ రోజు వదినమ్మ రాగానే నన్ను తమ్ముడు అని పిలిచింది, అంతేకాదు నా కోసం ఒక ముద్ద అన్నం కూడా నోట్లో పెట్టింది. నా అనుకున్న వాళ్ళు అలాగే నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళ కోసం నేనేదైనా చేస్తాను అంటే దట్ ఈస్ పల్లవి ప్రశాంత్ అంటూ శివాజీ అన్న అంటున్నాడు. నిజమే అన్న, వీడి ప్రేమని రాగాలకి ఎవడైనా సరే బందీ అయిపోవలసిందే అంటూ, సరే అన్న ఇది వదిలేసే కెమెరా దగ్గరికి రా అంటూ కెమెరా దగ్గరికి అమర్ని తీసుకొని వెళ్ళి ప్రశాంత్, వదినమ్మ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, ఇలాంటి కలర్ఫుల్ పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ, అలాగే మా అన్నని జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే అమర్ అన్నకి చిన్నపిల్లలాంటోడు, మనిషి ఎదిగాడు గానే బుద్ధి మాత్రం పెరగలేదు, ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో అమరన్న మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. నాకు అమరన్న అంటే ఎప్పుడు ఇష్టమే, ఏదో గేమ్స్ పడంగా మేము గొడవాడుకున్నాం తప్ప ఇంకేమీ లేదు. అలాగే నా తరపు నుంచి హౌస్ మేట్స్ అందరి తరపు నుంచి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, బయటకు వచ్చిన తర్వాత జర నాకు దావత్ ఇస్తావు కదా అంటూ మాట్లాడుతున్నాడు కెమెరాతో. అయితే వెంటనే అమర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి పల్లవి ప్రశాంత్ని హక్ చేసుకున్నాడు. ఏదేమన్నా సరే చూసారా, శత్రువునైనా సరే మిత్రునిగా చేసుకుంటాడు మన రైతు బిడ్డ. నువ్వు ఎవడో తెలియదంటూ నువ్వు ఒక పిల్ల బచ్చానా ఎలా అంటూ తిట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి అమర్ రైతు బిడ్డని. కానీ అవేమి మనసులో పెట్టుకోకుండా పల్లవి ప్రశాంత్ అమర్ కోసం పాయసం చేసి తినిపించడం నిజంగా సూపర్ అనిపించింది. ఏదేమైనా సరే మన రైతు బిడ్డ తరపు నుంచి మనం కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తెలియజేసేద్దాం. మరన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.